చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. పాల్ గారు నమస్కారం. థ్యాంక్ యూ. ఈ కారంగాడేవాడు. నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. కుక్క ఏమన్నా కరిసిందేమే? ఏం పాడు. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. బాబోయ్, ఈ రొట్టగడు వచ్చాడు. 700 కంపెనీలు హైదరాబాద్ లో పెట్టాను. పుర్రెము దెబ్బతింది, లేకపోతే ఎందుకు మాట్లాడతా? గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ను పరిచయం చేసి, ఇవన్నీ ఎవరికి తెలీదు. ఏంటి, నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? పోసాన్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత రెడ్ బుక్ లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. పెట్టావు కదరా ఫిట్టింగ్. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. అరే ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. తెలుగుదేశం పార్టీ 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించాను. నేను టీడీపీని గెలిపించానని అంటాడు నాగబాబు పవన్ కళ్యాణ్. బిందెల్లో ఎక్కడైనా చెంబులో దూరుతుందా? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? చెప్పించిగాక అన్న అప్పుడే వాడి బొందే బామ్మ, వాడికి మాట తప్ప మంత్రాలే రావు. ఆ జగన్ కలవలేదు. ఎక్కడికి అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడికన్నా ఎవడ అన్న. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే, హిందీ భాష మనకెందుకు? कहीं में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. మమ్మల్ని పాస్ చేయాలి సార్. సంక్షేమం సంక్షేమం. మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహమాడ? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లారీ గుద్దిన లంగడా ఫేస్తో ఎంత అందంగా పుట్టావు. అమ్మదేవుడి వల్ల ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది వంశీ బెయిల్ పిటిషన్ పై సిఐడి కోర్టు విచారణ చేయనుంది. అసలు గుర్తుపట్టలేదు తెలుసా? ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలోడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చిందన్నయ్య. కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినవ్వదు. నీ అబ్బా